జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జనసంద్రంతో కిక్కిరిసిన అనంతపురం కూటమి పార్టీలో ఉమ్మడి తొలి బహిరంగ సభ. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ నేతల ప్రసంగాలతో దద్దరిల్లిన సభ వేదిక. అనుకూలత లేకపోతే కూటమి నుండి టీడీపీ వేరవ్వాలి. విశాఖలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి చింతామోహన్ హితువు. క్షణిక ఆవేశాలకు ప్రాణాలు విడవద్దు. నేడు ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా జీటీవీ ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ ఎన్డీఏ కూటమి పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభ వేదికపై నేతలు తమ ప్రసంగాలతో దద్దరించారు. అశేష జనవాహిని నడుమ సభ ప్రాంగణం 3 పార్టీల జెండాలతో రెపరెపలాడింది. నేతలు ప్రసంగిస్తూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి వివరించారు. అలాగే భవిష్యత్ కార్యాచరణను తెలియజేశారు. రాష్ట్రం ఎంతటి లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, సూపర్ 6 పథకాలు పరిపూర్ణంగా అమలు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. మిగిలిన ఉన్న మరికొన్ని హామీలు కూడా దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. బీజేపీ జనసేన తెలుగుదేశం జెండా రూపండి, ప్రతి ఒక్కరి చేతుల్లో జెండా రూపండి. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ మండలి సభ్యులకు ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈరోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలనా లేదా? మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని. చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని. ఇది ఈరోజు 2 ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలని, మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల తమ్ముళ్ళు
2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖలోని సెయింట్ పాల్స్ థియాలజికల్ కాలేజ్ 22వ స్నాతకోత్సవం పౌర గ్రంథాలయంలో ఈరోజు ఘనంగా జరిగింది. క్రైస్తవ వేదాంత విద్యలో తర్ఫీదు పొందిన వారికి డిగ్రీలు ప్రదానం చేశారు. కళాశాల ఫౌండర్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ రెవరెండ్ డాక్టర్ KVN పాల్ ఆధ్వర్యంలో జరిగిన స్నాతకోత్సవానికి ఏయూ మాజీ ప్రొఫెసర్, కళాశాల బోర్డు మెంబర్ రెవరెండ్ ఆచార్య బి రత్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్టియన్ థియాలజీలో పలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, పరిశోధకులకు డాక్టరేట్లు అందజేశారు. వీరితో పాటు పలువురికి గౌరవ డాక్టరేట్లు, పాస్టర్లకు ఆర్డినేషన్ ఇచ్చారు. గత 23 ఏళ్లుగా నిబద్ధతతో క్రైస్తవ వేదాంత విద్యలో కరెస్పాండెన్స్ విధానంలో తర్ఫీదునిస్తున్నామని రెవరెండ్ డాక్టర్ KVN పాల్ అన్నారు. బైబిల్ బోధనను, క్రీస్తు ప్రేమను సమాజానికి అందించాలనుకునే సేవకులు క్రిస్టియన్ థియాలజీ చదవడం దైవ సేవతో సమానమని అన్నారు. తమ కళాశాల ద్వారా ఎంతో మంది ఇప్పటి వరకు క్రైస్తవ వేదాంత విద్య అభ్యసించి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ సేవలో ముందుకు సాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు బిషప్లు, పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ పాల్స్ థియాలజికల్ 22nd కాన్వకేషన్ జరుగుతున్న రోజు. ఇది చాలామందికి ఆనందదాయకమైన రోజు. ఈ సెయింట్ థియాలజికల్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో 2002లో ప్రారంభించి ఇప్పటికీ సుమారు మనకి 23 సంవత్సరాలైంది, 24వ సంవత్సరం. మరి స్టార్టింగ్లో చాలా తక్కువ జనంతో చేరి ఇప్పుడు ఒకవేళ 3,000 మంది పాస్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి వాక్యం చెప్పేస్తూ ఉన్నారు కదా. ఈ వేదాంత విద్య నేర్చుకోవడం ద్వారా సైంటిఫిక్గా ఇతరులకు ఎలాగ దేవుని వాక్యం వివరించాలి అన్నది వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాము. క్లాసుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఆర్డినేషన్ ఉంటుంది. ఈ కాలేజీ స్టార్టింగ్ అంతా కూడా దీనికి డైరెక్టర్గా, ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డాక్టర్ N. పాల్ గారు చాలా కష్టపడి దీన్ని ఇంతవరకు నడిపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేకమైన బ్రాంచెస్తో ఈ యొక్క కాలేజ్ నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా మరి కడప నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి, రాజమండ్రి, పొన్నూర్, చాలా ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ రావడము, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా వస్తూ ఉన్నారు. కనుక ఇది స్టార్ట్ అయ్యి అలాగా దినదిన ప్రవర్ధమానం జరిగి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి 22వ కాన్వకేషన్ జరుపుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ కాలేజీలో CTH, DTH, BTH, MDU, MTH అలాగే డాక్టరేట్ ప్రోగ్రామ్ ఉన్నది. అవి కాకుండా ఎంతోమంది సర్వీసెస్ని గుర్తించి మేము హానరీ డాక్టరేట్స్ కూడా వారి మంచి పనులను బట్టి మేము గుర్తించి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అవి కాకుండా ఈ థియాలజికల్ కంప్లీట్ అయిన వాళ్ళకి
మరి రెవరెండ్ ఆర్డినేషన్ కార్యక్రమం, అలాగే బిషప్లు కూడా ఇస్తున్నాము. ఈ కాలేజీ ఎజెండా ఏంటంటే మంచి పనులు చేసేవారిని గుర్తించటము, మంచిని పంచటము. యేసు ప్రభు గారు మాకు నేర్పించింది ఏంటంటే మంచి చేయమని చెప్పారు, కాబట్టి మేము మంచి చేయాలని కోరుకుంటూ మాకు ఈ మీడియా వారు అవకాశం ఇచ్చారు. అలాగే ప్రజలకు కూడా మా నినాదం ఏంటంటే మంచిని గుర్తించండి, మంచిని పొందండి, మంచి చేయమని మేము తెలియపరుస్తూ ఈ కాలేజీలో 22వ కాన్వకేషన్లో మేమందరికీ కూడా ఈ విషయం తెలియపరుస్తున్నాం. ఎన్డీఏ కూటమి నుండి చంద్రబాబు బయటికి రావాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ కోరారు. ఈరోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుమ్మం ముందు తాకట్టు పెట్టబడిందని, డిసెంబర్ 31 లోపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయబోమని కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలని ఆయన హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకొని తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని బిలియనియర్ గా చేశారని ఆరోపించారు. ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించక తప్పదని, చెన్నారెడ్డి కొడుకు సాధించలేనిది, విజయ్ భాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేనిది, వెంగళరావు కొడుకు సాధించలేనిది, జనార్దన్ రెడ్డి కొడుకు సాధించలేనిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ ముఖ్యమంత్రి హోదా సాధించాడని కొనియాడారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న తెర ముందు, తెర వెనుక అంశాలపై ఆయన మాట్లాడారు. సమావేశంలో ఆయనతో పాటుగా కాంగ్రెస్ నాయకులు సూర్యారావు పాల్గొన్నారు. బయటికి రా, ఎన్డీఏలో నుంచి రా, ఏం భయపడాల్సిన పని లేదు. నీకున్నటువంటి శక్తి మా అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకున్నాం. ఎన్డీఏలో నుంచి బయటికి రా. భారతీయ జనతా పార్టీ ఇన్ని తప్పులు చేస్తూ ఉంది. ఏంది ఇన్నిసార్లు పోయేది? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిర్మలా సీతారామన్ వాకిట్లో నువ్వు అమ్మేస్తావా? ఎందుకు పోవాల్సింది ఏంది? రా నిర్మలమ్మ అంటే రాదో ఇక్కడికే. 1,00,000 కోట్లు పంపించమంటే పంపించదా? 400 కోట్లు డ్రైన్కి ఒకటి తెచ్చాడంట విశాఖపట్నంలో ఐఎఫ్సి నుంచి. మా ఈయన ఆగల్డు పక్కనే కూర్చున్నటువంటి మిత్రుడు అదేం పెద్ద సంకలకరేసుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు ఉన్నటువంటి రీతిలో పెట్టాయా, లేకపోతే ఎన్డీఏలో నుంచి బయటకు రండాయా అని మీకు వినయంగా, సహృదయంగా, త్రికరణ శుద్ధితో చంద్రబాబు నాయుడు అనంతపూర్కి విమానంలో ఉన్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు. నేను ఆయన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ప్రఖ్యాత ప్రవచనకారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు 2025వ సంవత్సరపు ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల జాతీయ ప్రతిభ పురస్కారం పొందారు. కళాభారతి ఆడిటోరియం వేదికగా అత్యంత ఘనంగా జరిగిన ప్రతిభ పురస్కార మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేశారు. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విచ్చేశారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాచవరం వెంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ అలియాస్ మా శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. మాజీ మంత్రిమండలి బుద్ధప్రసాద్ గౌరవ అతిథిగా, అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లిపి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సాగర్ అనిసింగరాజు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. సంగీత సాహిత్య సంగమంగా సాగిన ఈ కార్యక్రమ ప్రారంభంలో తరంగ నిష్ఠాత ఘోరకవి కృష్ణ సంపత్ కుమార్ చే శ్రీ నారాయణ తీర్థుల తరంగ గానం, మధుర గాయని ఆలమూరి రాధాకుమారిచే కొప్పరపు కవుల విరచిత శంకర సాక్షాత్కార ఘట్టము కావ్యగానం ఏర్పాటు చేశారు. భారతీ భూషణ రాబంట్ల నృసింహ శర్మ సభ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పి మళ్ళీ 100 నుంచి 1 వరకు పృచ్ఛకుల పేర్లన్నీ చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞని సంతరించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. జీవించింది ఆ కొప్పరపు 50 సంవత్సరాల దగ్గర వరకు ఉన్నారు. కానీ కొన్ని లక్షల పద్యాలు చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడం కూడా పద్యాలతో మాట్లాడుతూనే మాట్లాడారు. అంటే అసలు అది ఎంత అనితర సాధ్యమైన ప్రజ్ఞ. స్విగ్గీ, జొమాటో రైడర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని, సెప్టెంబర్ 13, 14 బంద్ జయప్రదం చేయాలని కోరుతూ నేడు నగరంలో పలుచోట్ల సిఐటియు ఆధ్వర్యంలో బాధితులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్మిక నాయకులు బి జగన్ మాట్లాడుతూ వారంలో ప్రతి శని ఆదివారాలు సమ్మె చేయబోతున్నామని, విశాఖపట్నం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా స్విగ్గీ జొమాటో ప్లాట్ఫారంలో పనిచేస్తున్న సుమారు 40,000 మంది గిగ్ వర్కర్లు రోజు సమాజానికి సేవలందిస్తున్నా వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గిగ్ వర్కర్ వైపు మొగ్గు చూపాల్సి వస్తుందని అన్నారు. వారికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరిగిపోతున్న జీవన ఖర్చులు, పెట్రోల్ ధరలు, అనిశ్చితమైన ఆదాయం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ప్రభుత్వం న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. అడిగితే ఇప్పటికి ఆల్రెడీ గత 6 నెలల క్రితమే స్విగ్గీ జొమాటోకి ఆల్రెడీ వినతి పత్రాలు ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, లేబర్ కమిషనర్ ఆల్రెడీ జాయింట్ మీటింగ్లు వేశారు. ఇడ్లీ 2 రూపాయలు, ఇడ్లీ 20 రూపాయలు షో చేస్తారు. షోస్ అయిపోతే క్రైమ్, అటువంటి క్రైమ్ని కూడా ఈరోజు స్విగ్గీ జొమాటో చేస్తూ ఉంది. అందుకే సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం, అలాగే జీవీఎంసీ కమిషనర్కి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. ఎందుకంటే ఫుడ్ డిపార్ట్మెంట్ డీల్ పరిధి కాబట్టి. అందుకని చెప్పేసి ఇప్పటికైనా సరే వీళ్ళందరూ జోక్యం చేసుకొని వెంటనే ఈరోజు స్విగ్గీ జొమాటో రైడర్ సమస్య పరిష్కారం చేయాలి, పాత రేట్లు ఇవ్వాలి, సంవత్సరం అంతా ఒకే ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుద్ది. ఓన్లీ శనాదివారం స్ట్రైక్ కాదు, ఇది అయిన తర్వాత ఇంకా స్పందన చెప్పితే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర కూడా ధర్నా చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని స్విగ్గీ జొమాటోను పిలిపించి వెంటనే రైడర్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులు పెట్టాలని, ఉత్పత్తుల్లో అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంచారాన్ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీల్లో పెట్టిన కేంద్రాల్లో కొనసాగించాలని, మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె బీచ్ రోడ్లోని జీసీసీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండి కల్పన కుమారి, డైరెక్టర్లు నాగరాజు, గణకరాజు, నిబ్రహీం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలు, దుకాణాల నిర్వహణ, గిరిజన రైతుల సంక్షేమం, బెరిబొర పురుగు వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. భవిష్యత్తు కార్యాచరణపై డైరెక్టర్లు ఇతర అధికారులతో చర్చించారు. దాన్ని 5 minutes బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా, అది పెద్ద ప్రమాదం కాదు అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం, ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దృష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరూను. అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రైతులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అధికారులందరూ కూడా అరకు కాఫీ అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా అరకు కాఫీని ప్రమోట్ చేయాలి, గిరిజనులకు సహాయం చేయాలని అధికారులందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వాటికి ఇంకా పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం. ఏదైతే 80 ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో, పురుగు వచ్చిందో ఆ చుట్టుపక్కల ఉన్న 300 ఎకరాలను కూడా జాగ్రత్త తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనకి అరకు కాఫీ 1,80,000 ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి బాయ్ బాయ్ చెప్పి అరకు కాఫీకి స్వాగతం పలికారు ఉన్నటువంటి రైతులందరూ, గిరిజన రైతులు ముఖ్యంగా. గంజాయిని జీరో చేశాం. ఇక్కడ డ్రోన్స్తో కూడా చూసి ఈగల్ టీము ప్రత్యేకంగా వెళ్ళి
ఎక్కడెక్కడ గంజాయి ఉందో ధ్వంసం చేసి గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధికి ఎనలేని నష్టం జరుగుతుందని ఆటో కార్మికులు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా ఆటో కార్మికులు నక్కపల్లి మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఆటో కార్మికులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు ఇచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పథకం ఇవ్వకపోగా మహిళలకు ఉచిత ఫ్రీ బస్ పథకం తెచ్చారని, అందువల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆందోళన చేశారు. రోజుకి 500 రూపాయలు సంపాదించుకొని జీవనోపాధిని నిలుపుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమ కుటుంబాలు పోషించలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ అవకాశం చూపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫ్రీ బస్ పథకాన్ని రద్దు చేయాలి. ఆటో కార్మికులు కడుపులు కొడుతున్న ఫ్రీ బస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆటో కార్మికులు కడుపులు కొడుతున్న ఫ్రీ బస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. న్యాయం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల అధికారంలోకి వస్తే వాహన మిత్ర పథకం రెట్టింపు చేసి మీకు న్యాయం చేస్తామని ఆటో కార్మికులకి హామీ ఇచ్చున్నారు. వాళ్ళ హామీ నెరవేర్చకపోగా ఈ ఉచిత బస్సు పెట్టి వాళ్ళు కడుపులు కొట్టారు. ఈ ఉచిత బస్సు పథకం పెట్టే ముందైనా సరే ఆటో కార్మికులకి అందరికీ ఆలోచన చేసి వాళ్ళకి వాహన మిత్ర పథకం పెట్టి ప్రతి సంవత్సరం 30,000 కేటాయించి అప్పుడు ఉచిత బస్సు విధానం పెడితే ఎంతో బాగుండు. అవేమి ఆలోచించకుండా కార్మికులకు అన్యాయం చేయడం చాలా అన్యాయం. ఈ విషయంలో అన్ని పార్టీలు కలుపుకొని రాబోయే కాలంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి సుమారుగా 30 లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డు పాలు అవడం జరిగింది. ఒక ఆటో రంగంపైనే 5 లక్షల మంది ఆధారపడి జీవిస్తే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగం, రిపేర్లు చేసేవాళ్ళు, సర్వీసింగ్ చేసేవాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు, ఆటోలు తయారు చేసే కంపెనీలు, కంపెనీలో పనిచేసే కార్మికులు, ఆటోలు సేల్స్ చేసేవాళ్ళు, ఈ రకంగా చూస్తే సుమారుగా 30 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక పథకం ప్రవేశపెట్టే ముందు ఈ పథకం వల్ల వేరే వర్గానికి, వేరే ఒకరికి నష్టం జరగకుండా ఆలోచన చేయాలి. కానీ ఈవేళ ఓట్ల రాజకీయం కోసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓట్ల కోసం ఆలోచించి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి 30 లక్షల మంది ఆటో కార్మికులు, వాళ్ళ అనుబంధ కుటుంబాలని రోడ్డు పాలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మేము ఆటో వేసుకుంటే గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, గత ప్రభుత్వంలో అయితే వాహన మిత్ర 10,000 రూపాయలు వచ్చేది. ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వకపోగా ఈ శ్రీశక్తి పథకం అమలు చేసింది. ఈ పథకం అమలు వల్ల ఇదివరకు మాకు 600-700 మిగిలేదండి ఆయిల్ పోయి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ శ్రీశక్తి పథకం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇల్లు అద్దె కట్టుకోలేకపోతున్నాం, తర్వాత పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, జీవనోపాధి చాలా కోల్పోతున్నాం. 100% ఉండే ఉపాధి 85% పడిపోయిందండి. ఈ 80% పడి ఉన్న 15% మేము ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా బతకాలి, అది కూడా మీరు ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి తెలియజేయాలని కోరుకుంటున్నాం. దేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన సందర్భంగా గాజువాక బీజేపీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కూడలిలో సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో భారీగా బాణాసంచా కాల్చారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణన్ కి ఉన్న అపారమైన జ్ఞానం, సుసంపన్నమైన అనుభవం మన ప్రజాస్వామ్య విలువలను మరింత ఉన్నతంగా నిలబెడతాయని అన్నారు. ఆయన నాయకత్వ పటిమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు నియోజకవర్గ బీజేపీ తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గొప్ప వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం శుభపరిణామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రల కుతంత్రాలు పన్నినా సరే వారికి వాళ్ళ యొక్క ఇండి కూటమికి ఓటమే మరొకసారి ఎదురయ్యింది. ప్రజాస్వామ్యం ఉండాలంటే, రామరాజ్యం రావాలంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి మరొక 2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేసినట్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో మళ్ళీ బీజేపీ ఎన్డీఏ కూటమి రావాలి. మరి కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి పెద్దల గవర్నీయులు శ్రీ పి రాధాకృష్ణ గారు
మనకి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ఆయనకి మా గాజువాక అసెంబ్లీ తరపు నుంచి నాయకులు, కార్యకర్తల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నెల 14న విశాఖలో జరగబోయే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు నేతలకు సూచించారు. గాజువాక పోలీస్ స్టేషన్ కూడలిలోని కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో జరుగుతున్న ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. అలానే కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్డుకు పోయి కార్యకర్తల్ని, ప్రజల్ని కదిలించిన పెద్ద ఎత్తున 14వ తారీఖున రైల్వే గ్రౌండ్ లో జరిగేటువంటి సభకు సమాయత్తం అయి ఉన్నారు. అలాగే కార్యకర్తలు కూడా డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ టచ్ చేసి ఆహ్వానించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి క్రమంలో, కేంద్రం రాష్ట్రానికి ఇతోధికమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకుని వేగవంతంగా సంక్షేమ ఫలాలు కింది స్థాయి అట్టడుగు వర్గాలకు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, శ్రీ పివిఎన్ మాధవ్ గారు కానీ కృషి చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి కూడా ఆశీర్వాదాలు ఆ విధంగానే మాకు లభిస్తున్నాయి. రేపు జరగబోయేటువంటి సభ ఏదైతే ఉందో, నడ్డా గారు వస్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్త సోదరులు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చేవాళ్ళు కాదు, డబ్బుకు వచ్చేవాళ్ళు కాదు, వేలాది మంది స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం కోసం ఈ రోజు నుంచి అందరూ కూడా సమాయత్తం అయ్యే విధంగా, కార్యోన్ముఖులు అయ్యే విధంగా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు సాధిస్తున్నటువంటి విజయాలు, చేస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పాలన కూడా ప్రజలు చూస్తున్నారు. దేవుడిచ్చిన పండంటి జీవితాన్ని కొంతమంది దాని విలువ తెలియక క్షణికావేశానికి గురై కడ తీర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ప్రేమ విఫలమైందనో, పరీక్షలు తప్పుతాననో, ఇలా రకరకాల కారణాల చేత బాలవ మరణాలకు పాల్పడుతూ తనువు చాలిస్తున్నారు. నేడు ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా జీటీవీ మేల్కొలుపు. విశాలమైన భూప్రపంచంపై జీవిస్తున్న అన్ని జీవుల్లోకెల్లా మానవ జీవితం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పుట్టినవాడు గిట్టక మానడు, కానీ ఆ మరణం తలరాత ప్రకారం జరగాలే కానీ మనంతట మనం బల్వన్ మరణానికి పాల్పడి నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించకూడదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎలాంటి కష్టాలు చవిచూసినా వాటిని ఎదురుడి అనుకున్నది సాధించిన వాడే అసలైన మనిషి. అంతేకాని రకరకాల కారణాల వలన పన్నంటి జీవితాన్ని కడతీర్చుకునేవాడు అసలు మనిషే కాదన్నది జగమెరిగిన సత్యం. కన్నవారికి కడుపు కోత, నా అనుకున్న వారికి ఒంటరితనాన్ని అప్పచెప్పి ఆత్మహత్యలకు పాల్పడడం మహాపాపం. ముఖ్యంగా యువత ఆత్మహత్యలపై పరిపూర్ణ అవగాహన కల్పించుకోవాలి. జీవితంలో అనుకున్నది సాధించి మీపైనే ఆశలు పెట్టుకున్న వారి కలలను నెరవేర్చాలే కానీ ఇలా బల్వన్ మరణాలకు పాల్పడడం సరికాదన్నది అందరి మాట. పిరికి వారిలా కాకుండా ధైర్యవంతులుగా కష్టాన్ని ఎదుర్కోండి. దేవుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. ఆత్మహత్యలకు చెక్ పెట్టండి. ఆత్మహత్యలు నివారణ దినోత్సవం అంటే దీని గురించి స్పెషల్గా ఎందుకంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ అనుకుంటున్నారు అనుకుంటే, ఈ యొక్క ఆధునిక యుగంలో మారుతున్న కొలది, మానవ జీవనం మారుతున్న కొలది కూడా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంచేత సమస్యలు అనేవి ప్రతి మనిషికి కూడా ఎప్పుడు ఏ నాగరికత నుంచి ఏ నాగరికత వచ్చినా సరే ఫస్ట్ జీవించడానికి మొదలైన సమస్య, మనుగడ కోసం మొదలైన సమస్య ఎటో పోయింది. సమస్య అనేది ప్రాథమిక అవసరాలైన తిండి, గూడు, కట్టు, ఈ మూడింటి నుంచి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మొదటి ప్రాథమిక సమస్యలు ఇవి తీరిన తర్వాత వచ్చిన ఈ ప్రజెంట్ యుగంలోని, డిజిటల్ యుగంలోని
మన చేతిలో సెల్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రెస్కి, ఒత్తిడికి ఎక్కువ గురి చేస్తున్నాయి. ఎంచేతంటే ప్రతి ఒక్కరికి సమస్య, ప్రతి సమస్యకు కూడా ఒక మార్గం ఉంటుంది. కానీ సమస్యల గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కానీ దాని మార్గం గురించి ఎవరు సొల్యూషన్ గురించి దానికి ఏం చేస్తే ఎలా పోతాయని చెప్పి ఆలోచించలేదు. సో మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యి ఇది ఆత్మహత్యకి పాల్పడడం జరుగుతుంది. కానీ ఇది ఎట్టి పరిస్థితిలో కూడా సమంజసం కాదు. ఇది ఎప్పుడు ఏ సమాజంలోని ఏ ఒక్కరు కూడా దాన్ని హర్షించరు. ఎంచేతంటే ఆత్మహత్య చేసుకున్న వెంటనే అయ్యో పాపం ఒక క్షణం కన్నా సరే వెనకాల తిడతారు. ఎంచేతంటే వాళ్ళ సంబంధించిన పిల్లలు, వాళ్ళ బంధువులు అందరూ రోడ్డుపై పడిపోతారు. సో ఇది చేసిన పని తప్పు అని అందరూ కూడా చనిపోయినా సరే ఖండించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఇప్పుడు మన రోజు పేపర్లో డైలీ చూస్తాం, ఫస్ట్ లేచిన వెంటనే అటువంటి సంబంధించిన యొక్క న్యూస్ పక్కా ఉంటుంది మనకి. సో దాంట్లో ఎక్కువగా ఎప్పుడు కూడా వివాహ సంబంధమైన మహిళలు ఎక్కువగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చదువుకున్న పూర్వ కౌమారదశ అప్పుడే వచ్చిన ఉత్తర కౌమారదశ వచ్చిన అడల్ట్ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ అప్పుడే కంప్లీట్ అయ్యి ఉన్న నిరుద్యోగులు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి యొక్క డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ సమాజంలోని చావే పరిష్కారం సమస్యకు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మనుగడ సాగించలేరు. సో మనం రోజు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకున్న ప్రతిదీ సమస్య కింద ఆలోచిస్తుంటాం. కాబట్టి చదువుకున్న వాళ్ళలో దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ గురవుతున్నారు. ఎంచేతంటే ఫస్ట్ ఇందా చెప్పిన దాని ప్రకారం మొదటిది వివాహిత మహిళలు. ఎంచేతంటే తన యొక్క బాధ్యతని తన మీద మోసుకొని మహిళ ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను కానివ్వండి, భర్తను కానీ చూసుకుంటారు. అదే క్రమంలోనే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత భర్త తాగి వచ్చి కానీ, లేకపోతే ఆర్థిక సంబంధంతో ఇబ్బందుల వల్ల కానీ ఎవరిని అనలేక భార్య మీద కోపాన్ని చూపించి భార్యను తిట్టడం కానీ పడడం కానీ చేస్తారు. అదే సమయంలో భార్య ఇంత చేసినా అని చెప్పేసి తను ఒక్కరిది ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఒకళ్ళు ఒత్తిడిలోని ఇలాంటివి చేస్తారు. కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి స్త్రీలు, వ్యవసాయ స్త్రీలు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరికి కూడా విన్నవించింది ఏంటంటే ఎప్పుడైనా సమస్య మీకు వస్తే ఇప్పుడు కూడా పోలీసు మీ అందుబాటులో ఎప్పుడూ ఉంటారు. మీరు దీంట్లో కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 112 కాల్ చేయండి. వెంటనే 112 కాల్ చేసినట్టయితే సంబంధ పోలీసు అధికారులకి పోనీ మీరు ఏంటంటే పోలీస్ అనేవాడు ఒకడు ఉంటాడు, నీకు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు సరే మేము ఉంటాం అనే విషయాన్ని గుర్తించుకుని 112 కాల్ చేసినట్టే ఆ టైంకి అక్కడికి వచ్చి ఏమని సమస్య అంటే ఆ విధంగా తెలుసుకొని దాని పరిష్కారం కానీ ఏదో చేయడానికి చేస్తాం. అంతేగాని మీరు వెంటనే నిర్ణయం ఇదే ఫైనల్, దీనికి మించిన లేదు అని చెప్పి ఒకేసారి మీరు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ పిల్లలు అందరూ కూడా రోడ్డు మీద పడిపోయి తర్వాత ఫర్దర్ దాంట్లో ఫ్యూచర్లోనే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కానీ ప్రాణం నిల్చోబెట్టడం డాక్టర్కి ఎంత కష్టమైన పనో అది మీరు అందరికీ తెలిసే విషయం. కానీ ఉన్న ప్రాణాన్ని బలవంతంగా తీసుకోవడం అనేది చాలా తప్పు, చాలా పాపం. అది లవ్ ఫెయిల్ అయిందనో, లేకపోతే జాబ్ రాలేదనో, లేకపోతే అధిక డబ్బులు అప్పులు అయిపోయాయని చెప్పు, లేకపోతే లోన్ యాప్స్ పెట్టామని చెప్పి, టికెట్ పెట్టని చెప్పని చెప్పి, జోదం డబ్బులు పోయని చెప్పు, ఇవన్నీ ఏదో కారణం, మనిషి కారణం వల్ల ఈ ప్రాణాలు తీసుకోవడానికి చాలామంది యూత్ చాలా ప్రాబ్లమ్స్ మనం రోజు పేపర్లో చూస్తున్నాం. కానీ దయచేసి యువత అందరికి చెప్పింది ఏంటంటే ఫస్ట్ చెడు వ్యసనాలకు అలవాటు కాదు. ఒకటి తాగుడు, సిగరెట్, గాంజా, మత్తు పదార్థాలు అలవాటు కాకుండా ఉండగలిగితే, రెండు మీ చేతిలో ఉన్న ఫోన్కి ఎడిక్ట్ కాకుండా రీల్స్, ఫేస్బుక్, బ్యాడ్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రోనోగ్రఫీ అవన్నీ చూడడం వల్ల మీ యొక్క కోరికలు ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, దాని ప్రెజర్ ఫీల్ అయిపోయి ఇలా అవుతుంది. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు 10th క్లాస్ వాళ్ళు వాళ్ళ అమ్మ కొట్టింది ఎందుకంటే వీడియో గేమ్స్ ఆడకూడదని, స్కూల్కి వెళ్ళొద్దాం, ఫోన్ లాక్కుంటాం, దానికోసం ఊరేసుకుని చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. సో దయచేసి మీరందరూ కుటుంబంలో ఎంచేతంటే అమ్మ, నాన్న, తల్లి, అక్క, చెల్లి, కూతురు, కొడుకు అందరూ ఉండేలా ఏదో ఒక రోజు ఒక ఆలోచన వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు రోజు నెలకు ఒక రోజు అయినా సరే ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, అందరూ కూడా సమస్యను షేర్ చేసుకుంటే ప్రతిదైనా పరిష్కారం ఉంటుందని చెప్పి ఆ పిల్లలకి, పెద్దలకి అందరూ తెలిస్తే ఈ రోజుల్లో ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడడం, కలిసి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం అవ్వట్లేదు. కాబట్టి సో ప్రతి కుటుంబానికి, సమాజం నుంచి ప్రతి కుటుంబానికి తెలియజేసింది ఈ విధంగా ఈరోజు ఈ సంబంధం నా సీఏగా తెలియజేసింది అనగా వారానికి ఒక రోజు మీ యొక్క సమస్యల గురించి, మీ కుటుంబ సమస్యలు మాట్లాడుకునే విధంగా ఫోన్స్ పక్కన పెట్టి ఒక రోజు కానీ ఒక రోజులో 2 గంటలు షేర్ చేసుకొని మీ సమస్యలు షేర్ చేసుకొని దానికి పరిష్కారం ఎత్తుకున్నట్టయితే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నా అభిప్రాయం ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసంద్రంతో కిక్కిరిసిన అనంతపురం కూటమి పార్టీలో ఉమ్మడి తొలి బహిరంగ సభ. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ నేతల ప్రసంగాలతో దద్దరిల్లిన సభా వేదిక. అనుకూలత లేకపోతే కూటమి నుండి టీడీపీ వేరవ్వాలి. విశాఖలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి చింతామోహన్ హితువు. క్షణిక ఆవేశాలకు ప్రాణాలు విడవద్దు. నేడు ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా జీటీవీ ప్రత్యేక కథనం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.